ప్రశ్న రావణ్ పైన ఈరోజు పోలీసుల సాక్షిగా పోలీస్ స్టేషన్ ఎదుటే దాడి జరిగింది. అయితే ఇదేదో అప్పటికప్పుడు ఆవేశంతో జరిగింది కాదు. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం, ముందుగా వేసుకున్నటువంటి ఒక స్కెచ్ ప్రకారం, ఓ పద్ధతిలో ఏదో అంటుగట్టినట్లు, గోడగట్టినట్లు చక్కగా ఒక పద్ధతి ప్రకారం ఈరోజు దాడి జరిగింది. దానికి ఏంటంటే జనసేన సోషల్ మీడియాలో అతని పైన దాడి చేయాలని వాయిస్ మెసేజ్లు ఒక గ్రూపులు క్రియేట్ చేసుకొని ప్రచారం చేసుకున్నారు. ఒకసారి ఆడియో వినిపించండి సార్. దెబ్బ పడాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ రావణ్ గాడి మీద మచిలీపట్నంలో దెబ్బ పడాలి. నేను సిద్ధం. ఎట్టి పరిస్థితుల్లోనూ రావణ్ గాడి మీద మచిలీపట్నంలో దెబ్బ పడాలి. నేను సిద్ధం. ఎట్టి పరిస్థితుల్లోనూ రావణ్ గాడి మీద మచిలీపట్నంలో దెబ్బ పడాలి. ఎస్ నాగమల్లేశ్వర్ గారు, ఏదో అప్పటికప్పుడు జరిగింది కాదు ఇది. కాదండి, ఆ, ఇది చాలా ప్లాన్డ్గా ఆర్గనైజ్డ్గా చేస్తున్నటువంటి ఇష్యూ అని ఆ వాయిస్ నోట్లను బట్టి అర్థమైపోతుంది సార్. హ్మ్, దీంతో పాటు నేను ఇంకొక మాట ఏం చెప్పాలి అనుకుంటున్నాను అని అంటే, ఇప్పుడు రావణ్ మాట్లాడినటువంటి మాటలకి మనం సపోర్ట్ కాదు, అవును, చట్టాన్ని వీళ్ళు చేతుల్లోకి తీసుకొని వీళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి తీరుకి మనం విరుద్ధం. హ్మ్, ఇక్కడ ఇంకొక ఆర్గనైజ్డ్గా జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, రావణ్ మన పార్టీ కాదు, హ్మ్, జడశ్రావణ్ గారు మన పార్టీ కాదు, ఇంకొక ఆవిడ ఎవరో మాట్లాడుతున్నారు, ఆవిడ మన పార్టీ కాదు. అంటే ఎట్టకేలకి ఏం చేస్తున్నారంటే వీళ్ళందరూ మాట్లాడడం, వీళ్ళ మీద అగత్యాలు చేయడం, అలా రౌడీలాగా బిహేవ్ చేయడం, మళ్ళీ తీసుకొని వచ్చి మన పార్టీకి అంటగడుతున్నారు సార్. నేను అది మాట్లాడుతున్నాను. గతంలో బోరుగడ్డ ఎవరో మాట్లాడితే అతను మన పార్టీ కాదు, మనకు సంబంధం లేనటువంటి విషయం. ఇవాళ జరుగుతున్నటువంటి కుట్రలు చూస్తే ఏమర్థమవుతుందంటే, ఆర్గనైజ్డ్గా లోపల రావని చంపేస్తారేమో కూడా నాకు డౌటే. అదేంటో అంత పెద్ద మాట అనేసారు. నాకైతే డౌట్ సార్. ఏంటి సిఐ నాగరాజుకే, ఒక పోలీస్ కస్టడీలో ప్రాణాలపైన నమ్మకం లేనప్పుడు ప్రశ్న రావణ ఎంత అంటారా? ఆఫ్టర్ ఆల్ ఎంత సార్, ఆడు ఎస్ఐల్ని వాళ్ళని అందరినీ తోసేసుకొని పాపం పోలీసులు వాళ్ళు కొట్టడం కాదు, వాళ్ళే పోలీసులను కొట్టేసుకొని లోపలికి దూరిపోతున్నారు అని అంటే ఇంతమంది ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు చూడలేదు కానీ ఆయన చూస్తుంటే మాత్రం చాలా ఘోరమైన ట్రీట్మెంట్ ఆ రౌడీలకి గుండాలకి ఇచ్చేవాళ్ళు. అవునా? ఆయన వాళ్ళ పార్టీ గుండాలకి రౌడీలకి ఇవ్వరు కానీ సార్, ఇప్పుడు నేను అంటున్నాను అంతమంది దాడి చేశారు ఎందుకు సార్? రావణ్ క్షేమంగా ఉన్నారా, తిన్నారా, లేకపోతే ఏదైనా అడగడానికి చేద్దామని దూకారా, లేకపోతే ఏమన్నా చేద్దామని దూకారా? మేము సిద్ధం, ఏదో చేస్తాము, డెఫినెట్ గా నీ కొట్టాలి అనే ఆలోచన దృక్పథంతో అంతమంది వెళ్ళి కొడితే రావణ్ బతుకుతాడా సార్? లోపల ఏ లాకప్ డెత్ చేసి ఏంది అని అంటే ఏమో మాకు తెలియదు అంటారు. శవం ఏమైందంటే రేపొద్దున రావణ్ గారు వాళ్ళ అమ్మగారు కూడా వచ్చి నాయన నా బాడీ ఇవ్వకపోయినా కూడా మాకు బూడిది ఇవ్వండి అని అడిగే పరిస్థితి తీసుకొని వస్తారు ఈ కూటమి ప్రభుత్వంలో. ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితులు అవే. నేనేమంటున్నానంటే సార్, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే అనిత గారు ఒక మాట మాట్లాడారు. అమ్మ అనే ఒక పదాన్ని కూడా విజయమ్మ అంటే అమ్మ అంటారు, భారతమ్మ అంటే అమ్మ అంటారు, అమ్మ అంటే మీ నాన్న ఏమవుతారని తప్పుడు కుత్తలు కూసిన రోజు అనితని ఏ స్టేషన్లో పెట్టుండాలి? మనం పెట్టలేదు. లోకేష్ బాబు గారు వచ్చేసి వాళ్ళ కూతుర్ని చూడడానికి వెళ్ళాడా, లేకపోతే ముండలని ఒక బూతు మాట్లాడినప్పుడు లోకేష్ బాబుని మనం జైల్లో పెట్టామా? పెట్టలేదు. చంద్రబాబు నాయుడు గారు ఆడబ్బా ఎవడు, ఆడబ్బా సొమ్మ, ఆడెవడు, వాళ్ళ తాత కాదు, ముత్తాత కాదు, నా కొడకల్లారా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ని మాట్లాడినట్టు ఎప్పుడన్నా మనం పెట్టామా? ఆయన్ని పెట్టలేదు. అంటే నాకు ఇప్పుడు కూడా భయం వేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఇంత మంచి వ్యక్తే, ఇంత వదిలేశారా వీళ్ళని? రేపొద్దున కూడా మంచితనంతో మానవత్వంతో పోనీలే అని అంటారేమో అని నాకు భయం వేస్తుంది సార్. ఇంత దారుణంగా అడ్డగోలుగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో రాబో రోజులలో యాక్షన్స్ అనేది ఉంటది, యాక్షన్ కి రియాక్షన్ అనేది ఉంటది. వాళ్ళందరినీ నిసిగో కోట్ల ముందు నిల్చోబెడతాము, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పనిష్మెంట్లు ఇస్తాము. ఈ 3 సంవత్సరాలు భరిస్తాము మేము. మమ్మల్ని మహిళలను చూడకుండా ఎన్ని తిట్టినా భరిస్తాము, ఎన్ని బూతులు తిట్టినా భరిస్తాము, ఎన్ని ఫోటో మార్ఫింగ్లు చేసినా భరిస్తాము. ఎందుకంటే మీది అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం కాదు, మీరు రాసుకున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగంలో జరుగుతుంది కాబట్టి మా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ముందు మిమ్మల్ని అందరినీ కోర్టు ముందు నిల్చోబెట్టకపోతే డెఫినెట్ గా 2029లో మళ్ళీ మాట్లాడుకుందాం సార్. రైట్. రజనీ గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రతి సందర్భంలో ఒక మాట అంటూ ఉంటారు, 11 మంది ఉన్నారు మీరు మాట్లాడడం ఏంటి, 11 మంది ఉన్న మీరు మాట్లాడడం ఏంటి అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడిన మాటలన్నీ వినిపించాను కదా, అప్పుడు ఆయనకి ఎన్ని సీట్లు ఉన్నాయి అలా మాట్లాడడానికి? సార్, మాట్లాడడానికి సీట్లే ఉండాలా, ప్రతిపక్ష పాత్రే ఉండాలా, రోడ్డు మీద వెళ్ళే సాధారణ పౌరుడు కూడా
మోడీ గారిని 3 సార్లు ప్రధానమంత్రి అయిన మోడీ గారిని కమ్యూనిస్టు దాంట్లో ఉండే ఆడవాళ్ళు మహిళలు కూడా మాట్లాడతారు సార్. మీకు తెలుసో లేదు, మాట్లాడడానికి 11 సీట్లు ఉన్నాయా అంటే 11 సీట్ల వెనకాల 40% చెక్కు చెదరని ఓటు ఉంది. మీరు ముగ్గురు కలిసి వచ్చిన రాత్రి 11:45 నుంచి తెల్లవారుజామున 2 వరకు వేసుకున్న ఓట్లున్నా అయినా కానీ చెక్కు చెదరని ఓటు ఉంది. కనపడని ధైర్యం ఉంది. ఒక్క విజిలేస్తే వచ్చే సైన్యం ఉంది. మన ఓటింగ్ ఎంత 4%. అవతల లేకుండా మనం బయటికి రాలేము. మన దగ్గర ఉన్న ఒక్కడు పక్కకి వెళ్ళిపోయాడు. మనం ఎన్ని పోటీ చేసినాం. మళ్ళీ మనం పాపం కష్టపడి తన కష్టంతో గెలిచినటువంటి అదేంటది పాపం విజయ్ గారిని తమిళ సీఎం ని కట్అవుట్లు పెడితే గెలిచేశాడని ఎంత తేలికప్రాయంగా మాట్లాడితే చాలా తేలిగ్గా బాధ అనిపించింది సార్. ఆ కష్టాన్ని గుర్తించలేకపోవడం కూడా ఒక అజ్ఞానమే. ఆ కష్టాన్ని గుర్తించలే, ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం అనేటటువంటి కష్టం, దాని వెనుకున్నటువంటి కృషి, దీన్ని గుర్తించకపోవడం అజ్ఞానం అవుతుంది. సార్ ఎవరైతే సెంట్రల్ కి ఎదురెళ్ళి నిలబడిన వాడే గొప్పోడో. సెంట్రల్ తో చేతులు కలిపి ముందుకెళ్ళడం ఎవరైనా వెళ్తారు. ఆ రోజు 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు సెంట్రల్ కి ఎదురెళ్ళాడు. బయటకు వస్తే చంపేసిద్దేమో, లోపల ఉంటే చంపేసిద్దేమో, అసలు బయటికి రాగలుగుతావా అంటే వస్తే మాత్రం కొడతా కుంభస్థలాన్ని, రాకపోతే మళ్ళీ ఆలోచించుకుందాం అని అతను వెళ్ళాడు. ఇక్కడ చూస్తే తమిళనాడులో ఉండే విజయ్ గారు కూడా 40 మంది చనిపోయారు, నిన్ను జైల్లో పెడతానంటే జైల్లో ఉండి నామినేషన్ వేస్తానన్నాడు. బా వాళ్ళు గెలిచినా ఓడినా వాళ్ళు రాజులే సార్. సెంట్రల్ తో చేతులు కలిపితే గెలవడంలో గొప్పే ఉంది సార్. తండ్రి చేయి పట్టుకుని బయటికి రావడం గొప్ప. ఒక్కడే బయటికి రా మళ్ళీ చూసుకుందాం, కర్లా హాకీ స్టిక్ల రా, అడ్రస్ నువ్వు చెప్పినా సరే నేను చెప్పినా సరే అని యువతని రెచ్చగొడుతూ కేసులు వేయించుకుంటూ వాళ్ళు కొట్టుకు దొరుకుతూ పోలీసులు నలిగిపోతున్నారు సార్. ఒక వ్యక్తిని అన్నారన్న ఉద్దేశంతో ఈ రోజు రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. రాష్ట్రం మొత్తం పాపం ఆయన ఎవరు సార్, పాపం రఘురామ కృష్ణరాజు గారు బాధపడుతున్నారు. అరే నేను డిప్యూటీ స్పీకర్ ని, నన్నేమన్నా పర్లేదా, ఆయన ఒక్కడేనేనా, ఇది జడా గారిని కూడా లోపల ఇచ్చు కదా, ఈయన ఎప్పుడు అదేంటది హోమ్ మినిస్టర్ అవుతాడని ఎదురు చూస్తున్నాడు సార్. కానీ నాకు కూడా తెలిసిన ఊహాగానాలు ఏంటంటే మా అందరి ఆశల కోసం నువ్వెవరివి, నువ్వేమో హోంశాఖ ఎందుకు మాట్లాడతావు, నువ్వెవరు చేతులు గీతలు రాయనిగా తీసే, నీకు ఎవరు కాలు చేయి, ఎవరు నీకు ఎవరు, మటన్ మస్తాన్ వలివా నువ్వు ఎవరు అని నేను అన్నానని ఇమీడియట్ గా హోంశాఖ తీసుకొని నేనంటే ఏంటో చూపిస్తా. హోంశాఖ తీసుకున్నా గానీ చేతిలో గీతలు రాతలు కాళ్ళు వేళ్ళకు వేళ్ళంటే NHRCకి డైరెక్ట్ గా పబ్లిక్ మీటింగ్ లో ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇలా ప్రొవోకేషన్ వర్డ్స్ మాట్లాడుతున్నాడు. ఇతను చెప్పడం వల్లే ఎస్ఐలు భీమ్లా నాయకులు ఉస్తాద్ సింగ్లు గబ్బర్ సింగ్లు అయిపోతున్నారు. దయచేసి ఇతని మాటల్ని కంట్రోల్ చేయండి. ఇతనికి ఎవరు చెప్పట్లా, ఎవరు చెప్పినా ఇతను వినట్లా, ఇతను సినిమా మూమెంట్ లోనే ఉన్నాడు. వాళ్ళన్న చేసిన రాజకీయంలో కూడా ఎప్పుడు వాళ్ళ అన్నగారు ఇలా మాట్లాడలేదు. ఏ రాజకీయ నాయకుడు కూడా ఇలా మాట్లాడు. ఇతను ఒక్కడే ఎందుకు మాట్లాడతాడంటే ఇతను సినిమా యాక్టర్ అది మనం ఒప్పుకోవాల్సిందే సార్. రైట్.